హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 33.67 డీఏ పెరుగుదలకు పెండింగ్ డీఏ టేబుల్ విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ డీఏ బకాయిల సమాచారము 33.67% డీఏ పెండింగ్ వివరణ మరియు లెక్కలు. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ పెంపు గురించి ముఖ్యమైన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. 2018 నుంచి డీఏ బకాయిలు పెండింగ్లో అయితే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. డీఏ పెరిగిన రేట్లు మరియు పెండింగ్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. జనవరి 2022 నాటి డీఏ 22.75% వరకు ఉండగా జూలై 2022 నాటికి డీఏ 26.39%కి పెంచడం జరిగింది. అలాగే 2023 జనవరి మరియు జూలై 2 కలిపి మొత్తం టోటల్గా ప్రజెంట్ మనం తీసుకున్న టీఆర్ వచ్చేసి 33.67%కి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం 2018 నుంచి 2023 వరకు 212 నెలల డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2024 జనవరి మరియు జూలై డీఏలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏ బేసిక్ వారికి ఎంత డీఏ పెండింగ్లో ఉందో ఇప్పుడు మనం టేబుల్ ద్వారా తెలుసుకుందాము. సో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి డీఏ మరియు పెండింగ్ లెక్కలు ఈ విధంగా అయితే ఉన్నాయి. బేసిక్ పే 19,600 ఉన్న వారికి 6,397 రూపాయలు ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏ. 2023 డీఏ కలుపుకొని 7,668 రూపాయలు రావడం జరుగుతుంది. మొత్తం పెండింగ్ డీఏ వచ్చేసి 19,600 బేసిక్ వారికి 1,47,828 రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది. ఇప్పటి వరకు 30,000 బేసిక్ ఉన్న వారికి 2,34,570 రూపాయలు బకాయి అయితే ఉండొచ్చు. 40,800 బేసిక్ పే ఉన్న వారికి 3,11,838 రూపాయల వరకు బేసిక్ పైన అయితే డీఏ బకాయి పడింది ప్రభుత్వము. 50,000 బేసిక్ ఉన్న వారికి 3,89,000, 60,000 బేసిక్ ఉన్న వారికి 4,70,000, 70,000 బేసిక్ ఉన్న వారికి 5,48,000, 90,000 బేసిక్ ఉన్న వారికి 7 లక్షలు, ₹1,00,000 బేసిక్ ఉన్న వారికి 7,90,000 రూపాయలు బకాయి అయితే ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉందన్నమాట. పెండింగ్ బకాయిలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపుపై డిమాండ్. డీఏ బకాయిలు మాత్రమే కాకుండా పీఆర్సీ పెండింగ్ బకాయిలు, జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీఎల్ఐ పెండింగ్ బిల్స్ వంటి ఇతర పెండింగ్ చెల్లింపులు కూడా త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు అంటే ప్రభుత్వం ఇంకా డీఏ పెండింగ్ చెల్లింపులకు షెడ్యూల్ ప్రకటించలేదు. ఉద్యోగ సంఘాలు త్వరగా బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సో డీఏ పెండింగ్ బకాయిల వివరాల కోసం, తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.